మనిషిలో త్రిత్వము అనే ఈ సిరీస్లో మూడో భాగంలో ఉన్నాం మనం. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఈ యొక్క ఫైనల్ పార్ట్ సంపూర్ణంగా విని దేవుని యొక్క మేళ్లను మీ జీవితంలో గొప్పగా అనుభవించండి. నిజంగా ఈ భాగం అంతా పూర్తిగా విన్న వాళ్ళను దేవుడు తన ఘనమైన దీవెనలతో నింపునుగాక. ఆమేన్. మూడవ నాడు పునరుత్థానుడయ్యాడు. పాతాళ లోకము నుండి మరలా బయటకు వచ్చాడు. ఆయన సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. సమాధిలో నుండి బయటకు వచ్చి, ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని ప్రజల ముందు సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పటికీ సజీవుడిగా ఉన్నాడు. ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఏం జరుగుతుందంటే, ఇది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ప్రభు ఈ యొక్క అద్భుత కార్యం నెరవేర్చిన తర్వాత ఎందరైతే ప్రభుని యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారిలో ఉన్న ఆత్మ, చచ్చిన స్థితిలో ఉన్న ఆత్మ ఏమవుతుంది? బ్రతికించబడుతుంది. ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 1వ వచనంలో ఇదే మాట చెప్పబడుతుంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. బ్రతికించబడుతుంది, బ్రతికిస్తాడు దేవుడు. ఆత్మీయంగా చచ్చిన స్థితిలోకి వెళ్ళిన వారిని మరలా బ్రతికించి ఏం చేస్తూ ఉన్నాడు? ఎఫ్సి 5:8 మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభు అయిన యేసునందు వెలుగై ఉన్నారు. ఆ యెహోవా పెట్టిన దీపము అని విన్నాం కదా, నరుని ఆత్మ. ఆ యెహోవా పెట్టిన దీపము ఆర్పివేసుకొని చీకటైపోయింది. లోపల అంతరంగం అంతా చీకటైపోయిన స్థితిలోకి వెళ్ళిన ఆ మనుష్యులను మరలా వెలిగించాడు. వారి అంతరంగం మాత్రమే కాదు, వారి బ్రతుకే వెలిగేటట్టుగా, అనేకులకు వెలుగును చూపించేటట్టుగా మార్చివేశాడు. సో ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏం జరుగుతుంది? వీరిలో ఉన్న ఆత్మ వెలిగించబడుతుంది. ఈ ఆత్మ వెలిగించబడిన తర్వాత ఇది జీవాన్ని ఈ ఆత్మ పొందుకున్న తర్వాత ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏం జరుగుతుందంటే, మీకు స్పష్టంగా జాగ్రత్తగా వినండి. 1 కొరింథీ 6వ అధ్యాయం 17వ వచనం, ప్రభువుతో కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను కలుసుకుంటావో ఆత్మీయంగా, నీ ఆత్మ ఆయన ఆత్మ కనెక్ట్ అయిపోతుందన్నమాట. పరిశుద్ధాత్మతో నీ యొక్క ఆత్మ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిపోయినప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు నీ ఆత్మ బలం పుంజుకుంటుంది. ఈ బలం పుంజుకున్న నీ ఆత్మ ద్వారా ఇప్పుడు ఏం చేయాలి? ప్రభునందు విశ్వాసం ఉంచిన ద్వారా ప్రభునందు విశ్వాసము ఉంచిన తర్వాత నుంచి ఎలా జీవించాలి? ఈ ఆత్మ ద్వారానే జీవితాన్ని నడిపించుకోవాలన్నమాట, మనసు ద్వారా కాదు. ఎందుకు? ఇందాక మనం మొదట్లో విన్నాం కదా, మనసు అనేది మనిషిని మోసం చేస్తుంది. ఫీలింగ్స్ అనేవి నాట్ రిలయబుల్, అవి ఎంత మాత్రము పూర్తిగా నమ్మదగినవి కానే కాదు. నీకు వచ్చే ప్రతి ఫీలింగ్ను నువ్వు నమ్మొద్దు. నీ మనసులో వచ్చే ప్రతి ఆలోచనను నువ్వు నమ్మొద్దు. ఒక్కోసారి సాతానుగాడు కూడా నీ మనసులో చొరబడి వ్యతిరేకమైన ఆలోచనలు కూడా పెడుతూ ఉంటాడు. బలహీనమైన మనస్సు, పరిమితమైన మన జ్ఞానంతో ఏమేమో ఆలోచించి ఏవేవో ఊహించుకుంటూ ఉంటాం. అది ఎంత మాత్రము కరెక్ట్ కానే కాదు. మరి నా జీవితాన్ని ఎలా నడిపించుకోవాలి అంటే, నీ ఆత్మ ద్వారా, దేవుని యొక్క ఆత్మతో నింపబడి, నీవు దేవుని ఆత్మతో నీ యొక్క మనస్సును, నీ శరీరాన్ని నీవు కంట్రోల్ చేసుకొని జీవించాలి. ఇది క్రైస్తవ జీవితం యొక్క జీవన విధానం. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట స్పష్టంగా మీకు క్లియర్గా చూపిస్తాను. ఎక్కడుందన్నమాట? రోమీలకు రాసిన లేఖ
8వ అధ్యాయం. మొట్టమొదటిగా ప్రభునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి ఎలా దేవుని ఆత్మ చేత నింపబడాలి, ఆ ఆత్మతో నింపబడి ఆ ఆత్మ ద్వారా తన జీవితాన్ని నడిపించుకోవాలి. ఇప్పుడు 8వ అధ్యాయం 1వ వచనంలో మీరు ఒక మాట విన్నారా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అనే మాట. ఈ మాట అది పూర్తిగా కరెక్ట్గా తెలుగులో లేదు, కానీ మీకు ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నది చదువుతాను నేను. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 1వ వచనం. There is therefore now no condemnation to those who are in Christ, who do not walk according to the flesh but according to the Spirit. అది పూర్తి సెంటెన్స్. ఏంటంటే అక్కడ అర్థం, ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభువులో ఉండి ఎవరైతే తమ శరీరమును బట్టి కాక ఆత్మను బట్టి, పరిశుద్ధాత్మను నడిపింపును బట్టి జీవిస్తారో వారికి ఎటువంటి శిక్షా విధి లేదు అనేది అది కంప్లీట్ వాక్యం. అది అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభువులో ఉండి శరీరమును బట్టి కాకుండా దేవుని ఆత్మతో ఎవరైతే జీవిస్తారో వారికి ఎటువంటి శిక్షా విధి లేదు అంటుంది. అంటే ఏం చేయాలి? దేవుని ఆత్మతో నడిపించుకోవాలి జీవితాన్ని. తర్వాత ఆ దేవుని ఆత్మ కలిగి జీవిస్తే మైండ్ ఎలా ఉంటుందో కూడా చెప్తూ ఉన్నా. ఇంకా మీరు తర్వాత 8వ అధ్యాయంలో చదవండి. ఈ యొక్క దేవుని ఆత్మతో ఉండడాన్ని బట్టి ఏం జరిగిందంట, క్రీస్తు యేసునందు జీవమనిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. చూడండి, పాప మరణం అనే ఆ నియమము ఇక ఈ వ్యక్తి మీద పనిచేయదు. పాపం పనిచేయదు, మరణం అనేది కూడా పనిచేయదు. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మతో నిన్ను నడిపించుకుంటావో, ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేసెను. రైట్. తర్వాత 6వ వచనం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. జీవం ఉంటుంది, సమాధానం ఉంటుంది. తర్వాత శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. శరీర స్వభావం, ఆత్మ స్వభావము వేరు, శరీర స్వభావము వేరు. శరీర కార్యాలు, ఆత్మ కార్యాల గురించి తెలియాలంటే గలతీయులకు రాసిన లేఖలో మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ యొక్క శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అని చెప్తూ, ఇది రెఫరెన్స్ చెప్తాను, తర్వాత మీరు స్పష్టంగా చదువుకోండి. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో శరీర కార్యాల గురించి 18, 19, 20, 21వ వచనంలో ఉంటుంది. ఇవి శరీర కార్యాలు, ఇవన్నీ దేవునికి విరోధమైనవి అని చెప్తూ, ఆత్మకార్యాలు, ఆత్మఫలం ఏంటంటే 5వ అధ్యాయము 22వ వచనంలో ఉంటుంది. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అని ఇలా అనేకమైన దాదాపు 9 స్వభావాలు ఆ యొక్క ఆత్మ ఫలంలో ఉన్న 9 ఆ యాంగిల్స్ చూపిస్తాడు. అటువంటి మనస్సు కలిగి ఉండాలి ఆత్మ, దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళు అని చెప్తాడు. రైట్. సో ఈ విధంగా శరీర స్వభావం కాకుండా దేవుని యొక్క ఆత్మతోనే తన ఆత్మ లింక్ అయ్యి తన శరీరాన్ని, మనస్సును, జీవితాన్ని నడిపించుకోవాలని చెప్తూ ఉన్నాడు. ఇంకా 9వ వచనం చూడండి. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు.
ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు అయిన వాడు కాడు. దేవుని ఆత్మతో నింపబడేందుకు, ఆయన ఆత్మతోనే నడిపించుకునేందుకు నీవు ప్రార్థన చేయాలి. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తును నీవు నీ హృదయంలో చేర్చుకోవడం ద్వారా, దేవుని ఆత్మతోనే నీ జీవితాన్ని నడిపించుకోవడం ద్వారా ఏం చేస్తున్నావు? జీవము కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు మారుతూ ఉన్నావు. దేవుని జీవం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసు లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములోను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అంటే ఒకానొక రోజు జరగబోయే సంఘటన చెప్తూ ఉన్నాడు. మహిమ శరీరాలుగా మన శరీరాలు మార్చబడతాయి దేవుని ఆత్మ ద్వారా, ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడలో. సో అప్పుడు ఆ విధంగా మార్చబడాలంటే ఇప్పుడే మనం కంప్లీట్గా పరిశుద్ధాత్మ కంట్రోల్లోకి మనం వచ్చేయాలి. ఆయన ద్వారా ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా, దేవునికి ఇష్టం వచ్చినట్టుగా ఆత్మానుసారంగా నడుచుకునే విధంగా మనల్ని మనం దేవునికి అప్పగించాలి. సో చూడండి 13వ వచనం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు. శరీరానుసారంగా అంటే దేవునికి విరోధంగా శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అని గలతీలకు రాసిన లేఖలో ఇందాక చూపించాం కదా 5వ అధ్యాయంలో. సో అవి చేస్తే, అలా శరీరానుసారంగా చేస్తే చావవలసిన వారే ఎందురు. ఏంటి చావు? ఈ భూమి మీద నార్మల్గా వచ్చే చావు కాదు. రెండవ మరణం అనేది ఒకటి ఉంది. నిత్య నరకాగ్ని అనేది ఒకటి ఉన్నది. దాన్నే రెండవ మరణం అంటారు. ఆ దాంట్లోకి వెళ్ళవలసినటువంటి అపాయం ఉన్నది. కానీ శరీరానుసారంగా నడుచుకోరు. కానీ ఏం చేస్తాడు? ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆత్మచేత, దేవుని ఆత్మతో నీ ఆత్మను కనెక్ట్ చేసుకొని నువ్వు దేవుని ఆత్మతోనే నిన్ను నీవు నడిపించుకుంటూ ఉన్నట్లయితే ఏమవుతుంది? జీవిస్తావు అంటున్నాడు. ఎంతకాలం? యుగ యుగాలు, దేవునితో సదాకాలం. 14వ వచనం, అసలు దేవుని కుమారులు ఎవరంట? దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అంటూ దేవుని ఆత్మచేత నడిపించుకోవాలి. నీ జీవితాన్ని నువ్వు ఆ విధంగా నడిపించాలి. మనసు చెప్తుంది నువ్వు ఆ సినిమాకి వెళ్ళు, అదా ఆ పాపిష్టి వీడియోలు చూడు, ఆ పాపిష్టి మాటలు మాట్లాడు, దేవునికి ఇష్టం లేని పని చేయి, చూడు నిన్ను పలానా వ్యక్తి శోధిస్తూ ఉన్నారు, శోధిస్తూ ఉన్నది, శోధిస్తూ ఉన్నాడు, కాబట్టి నువ్వు ఆ వైపు మొగ్గు చూపు, లేదా ఆ శోధనలు లొంగిపో అని మనసు చెప్పొచ్చు, శరీరం చెప్పొచ్చు. దేవుని ఆత్మ చెప్తుంది ఏమని? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, నువ్వు ఆ వైపు వెళ్ళొద్దు, అటువంటి శోధనలకు నీవు లొంగద్దు, దేవునికి మహిమకరంగా నీవు ఈ లోకంలో జీవించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ శరీరము మనసుకు చాలా వ్యత్యాసంగా, విరోధంగా, పూర్తి వ్యతిరేకంగా నిన్ను నడిపించడం మొదలు పెడతాడు. ఈ శరీరము ఆత్మేమో, ఈ శరీరము మనస్సేమో పరిశుద్ధాత్మకు పూర్తి వ్యత్యాసంగా, వ్యతిరేకంగా నిన్ను కిందికి అనగదొక్కాలని చూస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడేమో నిన్ను పైకి లేవనెత్తాలని చూస్తాడు. ఈ పాతాళ లోకానికి నడిపించాలని ఈ శరీరం ప్రయత్నం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడేమో నిన్ను పరలోకానికి నడిపించాలని ఆయన నిత్యము ప్రేరేపిస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరి మాట వినాలి? పరిశుద్ధాత్మ దేవుని మాట వినాలి. అందుకు నువ్వు రోజు నిన్ను నీవు ఆయనకు అప్పగించుకోవాలి. ప్రతిరోజు కూడా, ప్రతిరోజు శోధనలు ఎప్పుడొచ్చినా అప్పుడు కూడా వాటన్నిటిని పక్కన పెట్టేసి దేవుని ఆత్మ నడిపింపుకే నిన్ను నువ్వు అప్పగించుకొని ఆ విధంగా ముందుకు నడిచినప్పుడు దేవుడు నిన్ను ఇంకను హెచ్చిస్తాడు.
నువ్వు ఆత్మలో రోజు రోజుకు వర్ధిల్లుతూ ఉంటావు. ఆత్మీయంగా రోజు రోజుకు వర్ధిల్లుతూ ఉంటే ఏం జరుగుతుంది? అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. దేవుని యొక్క వాక్యం అదే కదా చెప్పేది. యోహాన్ రాసిన 3వ పత్రికలో గాయనకు రాస్తూ చెప్తాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించున్నానంటాడు కదా. కాబట్టి ప్రియ సహోదరుడా, ఇక ముందు ఎలా నడిపించుకోవాలి? ఆత్మ ద్వారా మనస్సును, శరీరాన్ని నడిపించుకోవాలి. శరీరము ద్వారా మనస్సును కాదు, శరీరము మనస్సు ద్వారా ఆత్మను కాదు, జీవితాన్ని నడిపించుకోవడం జరగదు. అది మంచి పని కానే కాదు. ఆత్మ ద్వారానే మనస్సును, శరీరాన్ని నడిపించుకోవాలి. శరీర క్రియలను చంపివేసి దేవునితో సదాకాలం ఉండేందుకు సిద్ధపరచుకోవాలి, ఆయత్తం చేసుకోవాలి. నిన్ను నీవు ప్రభు అతి త్వరలోనే రాబోతూ ఉన్నాడు. కాబట్టి దేవునితో సదాకాలము జీవించే వ్యక్తిగా నువ్వు ఉండేందుకు నిన్ను ఆ విధంగా సిద్ధం చేసుకోవాలి. సో చివరికి మనం వస్తే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు అని చెప్పిన మా మాట ఏంటది? లోపలున్న ఆత్మ, దేవుని ఆత్మతో సహవాసం కలిగి, ఆ కనెక్షన్ కలిగి, ఆ బాంధవ్యం కలిగి తన మనస్సుకు చెప్తుంది. మనసేమో శోధిస్తూ ఉంది. ఎందుకు? ఏం లాభం దేవుని నమ్మి అని అనేక రకాలుగా శోధిస్తూ ఉంటే దేవుని ఆత్మ చెప్తుంది, నువ్వెందుకు కృంగి ఉన్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఎందుకు తొందరపడుచున్నావు? విశ్వసించువాడు కలవరపడ్డని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నువ్వెందుకు తొందరపడుచున్నావు? తొందరపడద్దు, దేవుని యందు నిరీక్షించు. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతించదను అని లోపలున్న తనలో నివాసమున్న దేవుని ఆత్మ ద్వారా తన మనస్సుకు, శరీరానికి చెప్తూ ఉన్నాడు. ఆ విధంగా నడిపించుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు, నేను, మనం కూడా దేవుని ఆత్మతో నింపబడి ఆయన ఆత్మానుసారంగా జీవిద్దాం. దేవుని రాకడికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందాం. గాడ్ బ్లెస్ యూ.